ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ ఏమంటాడు, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ differential equation corresponding find the differential equation corresponding to y is equal to a e power x plus b e power 3x plus c e power 5x. ABC are parameters. ABC are A, B, C are parameters. పారామీటర్స్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనమాట, అర్థమైందా. ఇప్పుడు మనం ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏమన్నా ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, 3 అంటే 3 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని 3 సార్లు డిఫరెన్షియేట్ చేసేమనుకోండి ఏమవుతుంది, ఇది ఆర్డర్ 3 అవుతుంది, అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే dy/dx వస్తుంది. అలాగే సెకండ్ టైం చేస్తే d2y/dx టు సమ్. ఇది e పవర్ x ఉంది కాబట్టి a ఇంటూ e పవర్ x, e పవర్ 3 ఇంటూ b 3b ఇంటూ e పవర్ 3x ఇలాగ వస్తుంది. ఇది మాత్రం డిఫరెన్షియల్ ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది, డెరివేటివ్ ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది. dy/dx ఫస్ట్ చేస్తే, తర్వాత సెకండ్ టైం చేస్తే d2y/dx, థర్డ్ టైం చేస్తే dqy/dx క్యూబ్. ఇక్కడ ఏమన్నాడు, థర్డ్ ఆర్డర్ అవుతుంది అనమాట. అంటే ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకి dy/dx వస్తుంది, తర్వాత d2y/dx2 వస్తుంది, తర్వాత d3y. అంటే మనకి ఫైనల్ ఆన్సర్లో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది, కంపల్సరీ అవ్వాల్సింది. ఎందుకంటే 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏబిసిఆర్ పారామీటర్స్ అన్నాడు కాబట్టి ఈ పారామీటర్స్ అనేవి నథింగ్ బట్ ఏంటి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్లో మనకి d3y/dx³ రిఫ్లెక్ట్ అవుతుంది, కంపల్సరీ రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 3 ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫార్ములేట్లో కంపల్సరీ ఆన్సర్లో dqy/dx³ ఉంటుంది, కంపల్సరీ ఆన్సర్లో ఉంటుంది. కాబట్టి దాని ఆర్డర్ కంపల్సరీ ఏదై ఉండాలి, 3 అయి ఉండాలి, ఆర్డర్ 3 అయి ఉండాలి ఖచ్చితంగా, అంతేనా. సొల్యూషన్ సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆన్సర్. సింపుల్. ఇది 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు differential equation corresponding to y is equal to cx minus 2c square where c is a parameter. C is a parameter. C అనేది పారామీటర్ అన్నాడు, అయితే ఫార్మ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసి అన్నాడు. ఓకేనా. సొల్యూషన్లో ఏం చేద్దాం, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్
ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ మైనస్ 2c². ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సి ఒకటే మనకి దీంట్లో పారామీటర్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఒకటే ఇచ్చాడు కాబట్టి డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ సి. ఇదేమవుతుంది దీనికి సి, ఇది 2c² అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. dy/dx ఈజ్ ఈక్వల్ టు సి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇంకోటి మనం ఫైనల్గా మనం ఏం చేయాలి, సిని ఆర్బిటరీ కాన్స్టెంట్ మన ఫైనల్ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 dy/dx ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది కదా. ఈ సి బదులుగా మనకి ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్ టు సి బదులుగా మనం dy/dx పెట్టచ్చు కదా. అంటే dy/dx x dy/dx మైనస్ 2 ఇంటూ dy/dx హోల్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ dy/dx మైనస్ 2 ఇంటూ dy/dx హోల్ స్క్వేర్. కాబట్టి ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హెన్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. హెన్స్ 3 ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ corresponding to form the differential equation corresponding to y is equal to a cos 3x plus b sin 3x where a and b are parameters, where a and b are parameters. ఓకేనా, a and b are parameters. Solution. Given equation of curve, given equation of curve y is equal to a cos 3x plus b sin 3x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏ అండ్ బిఆర్ పారామీటర్స్ అంటే రెండు పారామీటర్స్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయంటే అర్థం ఏంటంటే 2 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేయాలి, అంతేనా. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ 3xకి ఇంటిగ్రేషన్ ఎంత, డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ 3 sin 3x మైనస్ 3, ఇక్కడ ఆల్రెడీ ఏముంది కదా మైనస్ 3a sin 3x ప్లస్ 3b cos 3x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఉంటుంది. ఓకే, again differentiate with respect to x, again
డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది ఇది d2y by dx2 is equal to 3 cos అవుతుంది కాస్ అవుతుంది కూడా మైనస్ 3 3s are 9a cos 3x మైనస్ 9b sin 3x ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకోండి మైనస్ 9 కామన్ తీసేస్తే a cos 3x ప్లస్ b sin 3x ఇది నథింగ్ బట్ ఏంటి మైనస్ 9 ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 1 కదా a cos 3x ప్లస్ b sin 3x నథింగ్ బట్ ఏంటి y కదా అది సో ఇది 9 టర్మ్స్ ఆఫ్ y d2y బై dx ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇందుకే దీంట్లో చూడండి ఫైనల్ ఆన్సర్లో మనకి ఏ విధమైనటువంటి దీంట్లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ లేవు అర్థమైంది దీన్ని ఎలాగ వదిలొచ్చు లేదంటే d2y బై dx2 ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 0 ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకేనా ఈ విధంగా చేయొచ్చు క్లియర్ ఓకే